హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వంకాయ కర్రీని పచ్చి కొబ్బరి వేసి చేసుకోబోతున్నానండి. పావు కేజీ వంకాయలండి, 100 గ్రామ్స్ పచ్చి కొబ్బరి, ఫ్రెష్ కోకోనట్ తీసుకోవాలండి. కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి. ముందుగా కొబ్బరిని జార్లో వేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేశాక పచ్చిమిర్చి, వెల్లుల్లి వేస్తున్నాను. చూడండి, ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసాను. ముందుగా నేను వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసానండి. ముందు 2 నిమిషాలు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టాను. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి. 6 to 7 మినిట్స్ పట్టింది. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇదే కడాయిలో నూనె పోసేసాను. కొద్దిగా పోపు గింజలు వేస్తున్నాను. ఇవి చిట్టుపట్లాడాయండి. కొద్దిగా ఉల్లి ముక్కలు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్కిప్ చేయవచ్చండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, ఎల్లిపాయ వేస్తున్నాను. పొడి వేశాక ఇలా కలపాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి. కొద్దిగా జార్లో వాటర్ వేసానండి. దీంతో పోసేస్తున్నాను. ఈ రెసిపీని నేను మా వదిన గారి దగ్గర నేర్చుకున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను వంకాయ ముక్కల్ని వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఇలా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి. కొబ్బరి మిక్స్ వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకోబోతున్నానండి. ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి. చూడండి, వంకాయ కొబ్బరితో తయారైపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.